మా మతం గొప్పదంటే మా మతం గొప్పది. అది ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది? అది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎరప్ట్ అవుతూ ఉంటుంది. మతం అనేది మా మతం అనేది నాకు తెలిసి వందల సంవత్సరాల నుంచి ఉంటుంది. అది కొత్త కాదు కదా. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫైర్ అందుకుంటూ ఉంటుంది అంతే. మతం అవసరం అండి మనిషికి. సరే, ఇప్పుడు ఏదైనా మనకి ఒక ఐడెంటిఫికేషన్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఐడెంటిఫై చేసుకుని మేము ఇది, నేను ఇది, నాన్నది అని ఒక సోషల్ ఆస్పెక్ట్లోనే ఉండాలి. అది మతం అవ్వచ్చు, కాస్ట్ అవ్వచ్చు, లేదా ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ అవ్వచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నథింగ్ బట్ గ్రూప్స్. ఈచ్ గ్రూప్ని డ్రైవింగ్ ఆస్పెక్ట్ ఒక ఐడియాలజీ ఉంటుంది. అది మతం నుంచి వచ్చిందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలాసార్లు ఇప్పుడు నా మతం, నా ఊరు, నా దేశం, నా ఫ్యామిలీ, నా కంపెనీ ఇవన్నీ ఓకే అయితే నా కాస్ట్ ఎందుకు ఓకే కదా అసలు? అది నాకు ఇప్పుడు అర్థం కాదు. గ్రూపే కదా ఫైనల్గా ఐడెంటిఫై చేసుకునేది. అవును. ఇప్పుడు మీరు ప్రతిసారి మనిషికి ఉన్న స్వార్థంలో వాడు ఏమంటాడు? నా దేశం అంటాడు, నా ఊరు అంటాడు, నా వీధి అంటాడు, నా ఇల్లు, నా కంపెనీ, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా మతం. సో ఈ అన్నిట్లోనే ఓకే, అది ఇంకా ఒక సెపరేట్ దానికి వద్దాం, కాస్ట్కి ఎందుకు డిఫరెన్స్ ఉందని. బట్ ఇది ఏదైనా సరే అక్కడ. సో అప్పుడు మతం అనేది ఏంటి? మతం అనేది మీరు చిన్నప్పటి నుంచి మీరు పుట్టినప్పుడు ఒక బ్లాంక్ మైండ్తో పుడతారు. దాని తర్వాత మీరు పుట్టిన వాతావరణం కానీ, మీ పెద్దలు కానీ, మీరు మీ ఫ్రెండ్స్, మీ ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి మీకు ఒక బిలీఫ్ సిస్టమ్ తయారు చేస్తాయి. అప్పుడు ఏంటి, నేను ఈ మతాన్ని నమ్ముతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్యన ఒక ఆయన విపరీతంగా సాయిబాబా లేకపోతే వెంకటేశ్వర స్వామి అలా మాడుతూ ఉంటారు ఎప్పుడు. నేను సార్ మీరు పోయినప్పుడు అక్కడ ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా? అల్లా కానీ జీసస్ కానీ ఉంటే ఎక్కడ పైన తెలియదు కదా, వెళ్తే కానీ తెలియదు కదా మీకు. ఓకే, అది సో బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద టైం, అంటే నేను ఎవరిని కెంచపరచని చేయట్లేదు కానీ మోస్ట్ ఆఫ్ ది టైం ఇది ఏంటంటే ఒక అలవాట్లో వచ్చేస్తుంది. సో ఇంకో మనిషికి దెబ్బలాడకపోతే అది సహించదు, ఏదో ఒక రీజన్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నాన్ లోకలు, హాస్టల్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు 7-8 గ్రూప్స్ ఉన్నాయి. అవన్నీ ఎందుకు ఉంటాయంటే దెబ్బలాడకపోతే మీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదో ఒక యావిగేషన్ కావాలి. అలా కొట్టుకోవడానికి ఇలాంటి ఎక్స్క్యూజెస్ లేపుతారు, దాంట్లో అదొకటి. ఓకే, దాని తప్ప దేనికి అంతకన్నా ఏం ఉండదు అసలు. పోనీ దేవుడు అవసరం ఉందండి? నేను అదే చెప్తున్నా మీకు. మనిషికి ఒక న్యాచురల్ ఆస్పెక్ట్లో ఒక ఇండివిజువాలిటీ ఉండదండి, అటు సెల్ఫిష్నెస్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ కారు కావాలి, ఆ కారు నా దగ్గర లేదు, నేను దొంగలికి తీసుకొస్తానా? లేకపోతే ఎవరో ఒక అమ్మాయి వెళ్తుంది, నాకు బలి ముద్దు పెట్టుకుని అనిపించింది. ఏది పడితే అది చేసే ఒక యానిమలిస్టిక్ ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు దాంట్లో ఒక డిసిప్లిన్ రావాలి అంటే మనకి కొన్ని ఇవి ఉండాలి. దాంట్లో ఒకటి మతం. మతం ఏం చేస్తుంది? పాపం పుణ్యం చెప్తుంది. ఇలా నడుచుకోవాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా చేస్తే నీకు స్వర్గం వస్తుంది, అలా చేస్తే నరకం వస్తుంది. సిమిలర్లీ లా ఉంది, ఇలా చేస్తే నేను జైల్లో పెడతాం, ఇలా చేస్తే ఇక్కడ పెడతాం, కేసులు పెడతాం, అదొక భయం ఉంటుంది. తర్వాత సోషల్ ఆస్పెక్ట్లో సమాజం ఏమనుకుంటుంది, మనం ఏమైనా ఇలా చేస్తే నైతిక బాధ్యత, నైతిక విలువలు ఇవన్నీ పెట్టాం. మొరాలిటీ, ఇమ్మొరాలిటీ ఒకటి, సోషల్ ఎథిక్స్ ఒకటి, రిలీజన్ ఒకటి, తర్వాత లా ఒకటి. ఈ 4 కూడా మనుషుల్ని డిసిప్లిన్లో పెట్టడానికి పనిచేస్తాయి. ఎందుకంటే అవి లేకపోతే మీకు అసలు సొసైటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కరెక్ట్. ఎందుకంటే ఎవడి కాడు నియంత్రించుకుని ఇది మంచి చెడు తెలుసుకుని ఇది ఉండదు కాబట్టి మీకు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కావాలి. అప్పుడు లా కూడా మీకు లిమిటెడ్, లా కూడా మనుషులే చేస్తారు. మీ లాని తప్పించుకున్నా అక్కడ దేవుణ్ణి తప్పించుకోలేరు అని చెప్పడానికి అది కారణం. ఓకే, సో అయితే దేవుడు అనే వ్యక్తి మనిషి క్రియేట్ చేసిందే 100%. అన్ని దేవుళ్ళు ఈ ప్రపంచంలో 100%. అంటే ఇప్పుడు ఇక్కడ సింపుల్ పాయింట్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు కూడా 6 బిలియన్ల పీపుల్ ఉంటే ఎవరెవరు ఏ దేవుడిని నమ్ముతున్నారు అసలు? ఓకే, మీకు ప్రిన్సిపల్ రిలీజియన్స్, క్రిస్టియానిటీ అది ఇది ఉండొచ్చు, కానీ అక్కడ పాయింట్ ఏంటంటే మీరు దాంట్లోకి ఎందుకు వచ్చారో తెలుసుకుని రాలా. మీరు చిన్నప్పటి నుంచి అలవాట్లో పొరపాటులాగా మీరు అక్కడి నుంచి వచ్చారు. కన్వర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు కన్వర్ట్ చేసిన వాళ్ళు కూడా మీరు ఏదో డబ్బులు ఇచ్చి అది ఇచ్చి ఆశలు చూపించి అన్నీ చేస్తారు కదా. కానీ మీరు ప్రాక్టికల్ లైఫ్లో నిజంగా దేవుని ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరంటే ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఏదో ప్రాబ్లం వచ్చిందని మీరు చెప్పారు ఒకసారి అనుకోండి. తర్వాత నేను ఎప్పుడో కలిసినప్పుడు ఏంటి మురళి గారు ప్రాబ్లం ఏంటి, సాల్వ్ అయిందా అంటే సాల్వ్ అయిందండి. ఎలా అంటే నేను దేవుడు దండం పెట్టిన చెప్తారా? చెప్పరు. ఎవరో ఒకరు చేసి ఉండాలి మీకు. సో దేవుడికి వెళ్ళి దండం పెట్టినంత మాత్రాన మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఎవడో నమ్మడు.
అప్పుడు దాని రిజల్ట్ ఏంటి? మీరు దేవుడు నమ్మనట్టే. కాకపోతే మీకు ఏలియన్ ఫోర్స్ కాబట్టి మనకి ఏమి పోయేది లేదు కాబట్టి దేవుడిని నమ్మినట్టు నటిస్తాం మోస్ట్ ఆఫ్ ద టైం. యా, అందుకని మీకు దేవుడిని విపరీతంగా నమ్మేవాళ్ళు కూడా పాపాలు చేస్తారు కదా. వాళ్ళు చేసినంత ఎవరు చేయరు. అప్పుడు ఏంటి, వేరే వాళ్ళ కోసం చెప్పటానికి నమ్ముతారు వాళ్ళు దేవుడు. వాడు నిజంగా లోపల నమ్మేవాడు చాలా తక్కువ మంది ఉంటారని నా ఫీలింగ్. కానీ 90% ఫాలో అవుతున్నట్టే ఉన్నారు కదండి ఈ ప్రపంచం మొత్తం కదా చూసుకుంటే. ఫాలో అవుతున్నారని చెప్తున్నారండి. అయ్యారా లేదా ఎలా తెలుస్తుంది మీకు? అవునా? అంటే మనకి ఎవ్రీ ఫెస్టివల్ లో కనపడతా ఉంటారు కదా. ఫెస్టివల్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ అది. అంతేనా? ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ అది. ఓకే ఓకే. మేము మైకిల్ జాక్సన్ కాన్సర్ట్కి రావచ్చు, ఎక్కడికి రావచ్చు, మహేష్ బాబు సినిమాకి వెళ్ళొచ్చు. దట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. మీరు నిజంగా లోపల బిలీవ్ చేస్తే అసలు ఏం కష్టాలు ఉండవు కదండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దేవుడు మీకు సూక్తులు చెప్తారు కదా, ఇలా ఉండాలి, పరవాళ్ళని చూసి ఈర్ష్యపడకూడదు, అందరికీ మంచి చేయాలి అని దేవుడు చేసే ఏదైతే చెప్తారో దేవుడు, అవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా వరల్డ్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయి? అవును, అసలు గొడవలే ఉండవు కదా. కరెక్టే. అందుకనే నా థియరీ, ఎవరు నిజంగా నమ్మరు లోపల, బయటికి నమ్మినట్టు నటిస్తారు బయట వాళ్ళ కోసం.